నేనేమంటానంటే అండి, అల్లు అర్జున్ గారు ఇది అరెస్ట్ చేయడం అనేది పూర్తిగా ఖండించవలసిన విషయం. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక సినీ నిర్మాతగా, ఒక ఎగ్జిబ్యూటర్గా పూర్తిగా ఖండిస్తున్నాను. రెండోది, నేను ఫస్ట్ డే నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నా. ఏమంటున్నామంటే అండి, 3 రోజుల ముందు థియేటర్ వారు మామూలుగా, నేను ఒక ఎగ్జిబ్యూటర్, 4 థియేటర్ల ఓనర్నే, మాకు ఎప్పుడెందుకు సినిమా హైప్ వస్తుందో ఆ హైప్ వచ్చిన దాంట్లో మనం కంపల్సరీ మనం సెక్యూరిటీ పెట్టుకుంటాం. సెక్యూరిటీకి అక్కడ లెటర్ ఇస్తాం. ఒకవేళ ఇన్ కేసు రిజెక్ట్ చేశారనుకోండి, మాకు ఒక లెటర్ ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడిగేటప్పుడు హీరో గారు టోటల్ టీమ్ సినిమా చూడటానికి మాత్రమే వస్తున్నారు. అక్కడ జనాలను కలటానికో లేకపోతే ఇంకొకటో కాదు, పబ్లిక్ కాదు, ఓన్లీ సినిమా ప్రీవ్యూస్ చూడటానికి. అంటే మనం ఎన్నో సినిమాలు చూస్తూనే ఉన్నారు అక్కడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ప్రతి సినిమా చూస్తూనే ఉంటారు. ఆ విధంగానే వస్తున్నారు. వస్తుంటప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టు మీకు లేదా, ఒకవేళ హెవీ మనీ, అక్కడ 4 థియేటర్స్ ఉన్నాయండి. 4 థియేటర్స్కి కెపాసిటీ 6,000 అండి, 5,950 కెపాసిటీ. అది మొత్తం 1,300 రూపాయలు టికెట్ చొప్పున మొత్తం 5,950 ఫుల్ అయిపోయింది. అది ఫుల్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్తో ఒక 10,000 మంది ఎక్సెస్ బయట నుంచి వచ్చారు. బయట నుంచి వచ్చాక 25 మంది పోలీసులు మాత్రమే సెక్యూరిటీ ఉన్నారు. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా అల్లు అర్జున్ గారికి, అంటే నేను మామూలుగా చట్టాన్ని ఎవరి చట్టం వాళ్ళ పని చేసుకోవాలి. మీరు చెప్పింది అర్థమైంది. మామూలుగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే అదో పెద్ద సినిమా క్రాస్ రోడ్స్ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని, ఆ ఏరియాని సుదర్శన్ కాంప్లెక్స్ కావచ్చు, సంధ్యా కాంప్లెక్స్, అటు ఓడియన్, ఇటు దేవి, ఇవన్నీ అక్కడే ఉంటాయి కదా అన్ని. సో నేనేమంటానంటే 25 మంది పోలీసులు ఉన్నారు, జనమేమో ఎక్కువ ఉన్నారని మీరు అంటున్నారు. నిజమే, 25 మందే ఉన్నారు. సినిమాలకి ఇటువంటి మాప్స్లోకి హీరోలు థియేటర్స్కి వెళ్ళడము కొత్త కాదు. పోలీసులు ఇంతకు ముందే మిలిటరీ పెట్టేవాళ్ళు ఆ హీరోలు వెళ్ళినప్పుడు. అంత అప్పుడు కూడా ఇట్టాగే ఉండేవాళ్ళు నాకు తెలిసి, మిలిటరీలో లేకపోతే సిఆర్పిఎఫ్ లో పెట్టిన సందర్భాలు నేనైతే చూడలేదండి. అప్పుడు కూడా ఇలాగే ఉండేది. మోర్ ఓవర్ ఇంకో మాట మీరు అన్నారు కానీ పోలీసులు చెప్తున్నారు, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు లెటర్. ఏంటి, థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇట్లా మాకు పర్మిషన్ కావాలి, సెక్యూరిటీ కావాలని అడిగితే మీరు ఈ ప్రీమియర్ షోకి హీరో హీరోయిన్ రాకుండా చూడండి అని వాళ్ళు రిటర్న్ లెటర్ ఇచ్చింది కూడా ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అయినా కూడా హీరో హీరోయిన్ ఎలా వచ్చారనేది కూడా క్వశ్చనే కదా మనం ఆలోచిస్తాం. యా, ఓకేనండి. మీరు అన్ని దానికి మనం ఏకీపిద్దాం. ఎందుకంటే అయితే నేనేమంటున్నానంటే, మన బోల్డ్ సందర్భాలు ఉన్నాయి. మనం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్నప్పుడు, మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లీగల్ ఎక్స్పర్ట్స్, జడ్జి గారు అందరూ ఉన్నారు, ఒక్కసారి అర్థం చేసుకోండి. నేనేమంటున్నానంటే, అలాంటి టైం అప్పుడు మనం మనం ఎప్పుడైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందో మనం ఒక నోటీస్ సర్వ్ చేస్తాం, ఎవరైనా వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటాం. ఎందుకంటే బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని వేల మంది జనం వచ్చి ఉన్నారు అక్కడ. ఉన్నప్పుడు మనం అది ఎందుకు మనం చేయలేకపోయాం అనేది ఒకటి. రెండోది, A11గా ఆయన్ని అక్యూజ్డ్ చూపిస్తున్నారు. A11గా అక్యూజ్ అప్పుడు అక్కడ యాజమాన్యం థియేటర్ వారు ఆ తొక్కుసలాట్లో బాధ్యులు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. అక్కడ మీరు యాక్చువల్గా సెక్యూరిటీ గార్డ్ని పెట్టారు, తప్పు పట్టట్లేదు. 1,500 జనం వెళ్ళటానికి, తొక్కుసు అవడానికి ఆర్ఎంబీ వారు ఇచ్చింది వాళ్ళ మీద కానీ, ఫైర్ సర్వీస్ కానీ అవన్నీ ఎప్పుడో చూసుకోవాలి. మరి దాన్ని అంతకు కూడా మీరు అది గాలికి వదిలేశారు. ఓకే, ఆ జనం లోనకి వెళ్ళిన దానికి అల్లు అర్జున్ గారికి ఎలా సంబంధం అవుతుంది? తొక్కుసులాట జరగటానికి